తప్పించి ఎదురు చూస్తాం. నిజంగా ఇంత అద్భుతంగా ఓలలాడించి ఆటి నాట అంచెస్వరటి అని శాస్త్రబద్ధమైన పద్ధతిలో నిన్నే భజన చేస్తానంటూ రాముడిని నిజంగా మన రాముడు మన అయోధ్యకి వచ్చేసాడు. అటువంటి రాముడిని నిన్నే మేము భజన చేస్తామంటూ నాటరాగంలో ప్రారంభించి అసలు రామనామమే జన్మ రక్షణ మంత్రం. వాక్యకారులు అందరూ కూడా ఈ రామనామం పట్టుకునే భగవంతుడికి అతి సమీపంగా చేరుకోవడం తరించడం జరిగింది. అటువంటి రామనామమే రక్షక మంత్రం, జన్మ రక్షక మంత్రం అని అటాణ రాగంలో ఎంతో అద్భుతంగా సాగింది ఆ కీర్తన. సోమ సూర్యుని నేత్రంగా కలిగిన రాముల వారిని నిజంగా అటువంటి రామరక్షక మంత్రాన్ని పట్టుకుని ఈ సౌరభ్యములు నిజంగా ఇంత అద్భుతంగా కూడా ముంచేసి అసలు స్వరామృత వర్షంలో మనల్ని ముంచెత్తేశారు. అమృత వర్షిని రాగంతో నిజంగా సుధామణి సుధానిదే అంటూ అయితే అన్నారు. తర్వాత మళ్ళీ తోడిలోకి వచ్చేసి మా కళ్యాణి గారు చివరుంటే బాగుపడతారు. అచ్యుతరామయ్య గారు కొంచెం వెనక్కి రావాలి. పలహారం చేసి మచిలీపట్నం వాస్తవ్యులందరికీ నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ త్యాగరాజ స్వామి గారి ఉత్సవాలు త్యాగరాజ విద్యాపీఠం వారు జరుపుతున్నందుకు వారి ఆహ్వానం మీద ఇక్కడికి రావడం జరిగింది. ఈ మచిలీపట్నం వాస్తవ్యులందరికీ నమస్కారం. శ్రీ త్యాగరాజ సంగీత విద్యాపీఠం వారు నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాలకి పాల్గొనడానికి వారి ఆహ్వానం మీద ఈరోజు రావడం జరిగింది. మేము విష్ణుభట్ల సిస్టర్స్, నా పేరు కృష్ణవేణి విష్ణుభట్ల, మా సోదరి విష్ణుభట్ల సరస్వతి, మేమిద్దరం కూడా విజయవాడ నుంచి వచ్చాము. మా చిన్నప్పటి నుంచి మేము బందరికి ఈ సంగీతానికి కచేరీలకి రావడం జరుగుతుంది. దీంట్లో మాకు పెద్దలు రాధాకృష్ణమూర్తి గారు, అలాగే మా సోదరీమణులు ఉమ్మగారు, కళ్యాణి గారు, ఇంకా చాలామంది సభ్యులందరికీ కూడా మేము వారందరినీ వాళ్ళ కలవడము, ఇలా ఈ సంగీత కార్యక్రమంలో పిలవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, సంగీత కార్యక్రమాలు బందర్లో. ఇక్కడ అలాగే వచ్చిన ఆడియన్స్ కూడా వండర్ఫుల్ ఆడియన్స్, చివరిదాకా ఆస్వాదించి చక్కగా విని ఆర్టిస్ట్ని బ్లెస్ చేయడము, ఎంకరేజ్ చేస్తున్నారు. సంగీత వాతావరణం చాలా బాగుంది, ఇక్కడ ప్రత్యేకంగా ఉందనే చెప్పాలి. బందర్లో చాలా చక్కగా వచ్చారు. వచ్చిన వారందరూ కూడా చివరిదాకా ఆశాంతం విని ఆ సంగీతాన్ని ఆస్వాదించారు. అలాగే ఇప్పుడు నేను విజయవాడ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను నేను. అలాగే మా సోదరి తను ఆకాశవాణి నేనే సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. విష్ణుభట్ల మచిలీపట్నం అనగానే ఇవాళ ఉమ్మగారు చెప్పినట్టు మేము చాలా మానసికమైనటువంటి ఆనందం పొందుతూ ఇక్కడ దేవుడి యొక్క ప్రాంగణంలో మేమందరం చాలా బాగా సంగీత కచేరీ చేయడానికి ఇక్కడ వాతావరణం కానీ, మీ అందరి యొక్క కృషి కానీ, త్యాగరాజోత్సవాలు చేయడం అంటే చాలా కష్టము. అందులో లాస్ట్ ఐటెం పాడుతున్న మెయిన్ ఐటెం పాడుతున్నంత మటుకు ఒక్కళ్ళు కూడా కదలలేదు. అది మాకు మచిలీపట్నం శ్రోతలు మీరందరికీ మేము చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో క్లాసికల్ సంగీతానికి ఆదరణ తగ్గిపోతుంది. మనమే చేసుకోవాల్సిన 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి రావడము జరగడం, ఏకాహాలు అఖండాలు అన్నీ జరిగేవి ఇక్కడ. చాలా సంవత్సరాలు ఇలా 2 గంటలు 3 గంటల కచేరీ కాకుండా మొత్తము ఒక ఏకాహం కింద కూడా మేము చిన్నపిల్లలప్పుడు వచ్చి పాడడం అవన్నీ కూడా మాకు గుర్తు. సో ఈ రోజున మీరు అందరూ పెద్దలు ఇంత కష్టపడి చేస్తున్నారంటే మా మీద ఎంతో బాధ్యత ఉందని మేము ఫీల్ అవుతున్నాం వాళ్ళు పర్సనల్గా. సో మీరందరూ ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలండి. మనం తలుచుకుంటే మంచి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే త్యాగరాజ స్వామి వారి యొక్క కీర్తనలు తెలుగునాట జనాదరణ పొందాలి, మనకు ప్రతి పదానికి అర్థం తెలియాలి, కొంచెం నెక్స్ట్ జనరేషన్ కూడా పాల్గొవాలి. అది మనందరి యొక్క బాధ్యత. చదువుల వల్ల ఎక్కువ మంది రాలేకపోవచ్చు, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్దలు కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా, యువతరం అంతా కూడా చేయాలి. చేస్తేనే మన విలువలు అందరికీ అందుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే, వాళ్ళు శ్రమ కోర్చి చేస్తున్నారు.
యంగ్స్టర్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంత బలం వారికి. చాలా చాలా ఆనందం అండి. ఈ రోజున మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు